చేసి ఇక్కడ కూడి దేవుణ్ణి ఆరాధించే సమయంలోకి నడిపించిన దేవాది దేవునికి ముందుగా యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ మనందరి తరపున అలాగే చేరి కూడి వచ్చిన ఆత్మీయ సహోదరులకు సహోదరులకు అలాగే దైవజనులకు క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని మొదటి వర్తమానంలోకి ప్రవేశిద్దాం. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. పరమునందు ఆసీనుడై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహాఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాము తండ్రి. ఎంతోమంది ఈ దినాన్ని చూడక వారికి ఇవ్వబడిన ఆయుష్ని ముగించుకొని వారి క్రియలు చొప్పున వారు నాయన తండ్రి వారు నిర్ణయించబడిన స్థలానికి వారు వెళ్ళిపోయి ఉండగా మేమైతే గొప్పవారం కాదు, ఎన్నిక కలిగిన వారం కానప్పటికీ మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఇంకా మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ కుమారుని పునరుద్ధాన దినం ఇక్కడ సంఘంగా కూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ మాటలు నేర్చుకోవటానికి ఇంత తరుణంలోకి మమ్మల్ని నడిపించారు, ఇంత గొప్ప సమయంలోకి. అందుని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీ లేఖనాలను ఆధారం చేసుకొని కొన్ని మాటలు నాయన తండ్రి మేము ఆలోచించడానికి ముందుకు కొనసాగుతూ ఉండగా మీరు మాలో ఉంచిన మీ పరిశుద్ధాత్మ సహాయమును మాలో ఉంచమని, ఆయన సహాయం ద్వారా లేఖనాల్లో ఉన్న సారాన్ని గ్రహించి మా బ్రతుకును మార్చుకొని మీరుండే లోకానికి చేరుకునే విధంగా నాయన తండ్రి యొక్క వర్తమానాన్ని మీరు నాయన తండ్రి సహాయం చేయమని వేడుకొంచు. ఈ కూడిక అంతటి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ సహాయం అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవండి కొంచెం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మంచిదండి. మన ఈరోజు టైటిల్ ఏంటంటే లక్ష్యం కొరకు నిర్లక్ష్యం. టైటిల్ మరోసారి, లక్ష్యం కొరకు నిర్లక్ష్యం. అదేంటి? లక్ష్యం కొరకు శ్రమ ఉండాలి, లక్ష్యం కొరకు ఆరాటం ఉండాలి, లక్ష్యం కొరకు లక్ష్యమే గురై ఉండాలి. లక్ష్యం కొరకు నిర్లక్ష్యం ఏంది? అది అసలు నిర్లక్ష్యం ఉంటే అది లక్ష్యం వైపు ఎలా వెళ్ళిద్ది అంటే ఆలోచిస్తే లోకంలో నిజంగానే తల్లిదండ్రుల మాట బిడ్డలు వినకపోతే వాళ్ళు ఏమంటారు? వేరేవారితో చెప్తూ, నా బిడ్డలు నా మాట పట్టించుకోరండి, అసలు నా మాట అంటే వాళ్ళకి ఎంత నిర్లక్ష్యమో అని చెప్తూ ఉంటారు. భార్య భర్త మీద, భర్త భార్య మీద కూడా ఇలాగే చెప్తూ ఉంటారు. అసలు నా మాట పట్టించుకోడండి ఆమె, నా మాట అంటే ఎంత నిర్లక్ష్యమో అని చెప్తూ ఉంటారు. అలాగే ఏదన్నా ఒక పని అప్పచెప్పాలంటే కూడా ఒక వ్యక్తికి ఈ పని ఆ వ్యక్తికి అప్పచెప్పినా నిర్లక్ష్య వైఖరి, అబ్బాయి ఆ పని చేయడు అని కూడా సాక్ష్యం పలుకుతూ ఉంటాం. ఇదేనా అంటే పిల్లల గురించి వాడి చదువు అంటే ఎంత నిర్లక్ష్యం, అరే ఆ చదువు నిర్లక్ష్య పెట్టమాక, నిర్లక్ష్య పెడితే అడుక్కు తింటావురా అని కూడా అంటాం. ఒక నిర్లక్ష్యం అనే పదాన్ని చాలా ఇలాంటి సందర్భాల్లో మనం ఉపయోగిస్తూ ఉంటాం, అవునా కాదా? ఒక మాటని, తల్లిదండ్రులు చెప్పే మాటని బిడ్డలు పట్టించుకోకపోయినా, ఒక పని అప్పగించబడినప్పుడు ఆ పనిని శ్రద్ధగా చేయకపోయినా ఏంటో వీడికి ఇంత నిర్లక్ష్యం అని అంటామా అనమా? అంటాం కదా. ఇలాంటి నిర్లక్ష్యాన్ని యేసుక్రీస్తు వారు కూడా, మనలో ఒక నిర్లక్ష్యం కనపడుతుంది కానీ ఆయనలో కూడా నిర్లక్ష్యం అనే, మనం ఇప్పుడు చదివిన వచ్చినంలో ఆయనలో కూడా నిర్లక్ష్యం కనపడింది కానీ వేరుగా కనపడుతుంది. చూస్తున్నారా వేరియేషను? మనలో ఏమో ఈ నిర్లక్ష్య వైఖరి, ఒక మాట వినకపోతే ఇంత నిర్లక్ష్య వైఖరిగా ఉన్నాడేంటి అని అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారిలో ఎలా కనపడుతుందంట? ఆ 12వ అధ్యాయం 2వ వచనం చదివితే కింద నుంచి, మనము మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదుము అని మనకి మాదిరిగా ఉండబడిన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడుతూ, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటండి? ఫస్ట్ అసలు ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం ఏందని చూస్తే, ఆయన చాలా పనుల మీద ఈ భూమి మీదకి వచ్చాడు. అందులో ఒక పని చూస్తే మన సెమినార్లో జరిగిన దాంట్లో దైవజనుల ద్వారా కూడా నేర్చుకున్నాం మనం. మొదటి యోహాను పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. మరియు
తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడిగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. చాలంటండి. ప్రభువైన యేసుక్రీస్తు నీ భూమి మీదకి తండ్రి ఎందుకు పంపించాడంట? లోకరక్షకునిగా, అంటే లోకంలో ఉన్న మనుషుల్ని రక్షించడానికి వచ్చాడు. భూమి మీద ఆయన ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి? నేను పాపులను రక్షించడానికి వచ్చాను కానీ నీతిమంతులను రక్షించడానికి రాలేదంటాడు. రోగికే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యం కలగడానికి వైద్యుడు అవసరం లేదు, ఇలాంటి మాటలు చెప్తాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు పాపులను రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎదుట తండ్రి పని చేయటమే కదా ఆయనకు ఆనందం. ఈ భూమి మీద ఆయన ఉన్నప్పుడు ఆయనకు ఆనందకరమైన సందర్భం ఏంటంటే తండ్రి పని చేయటమే ఆయనకు ఆనందంగా కనపడిద్ది. అంటే తండ్రి పని చేయటంలో ఆయనకు ఆనందం ఉంది. ఆ ఆనందం కొరకు ఆయన ముందున్న పందెపు రంగంలో ఓపికతో పరిగెడుతున్నప్పుడు ఆయన ఉంచబడిన ఆ సందర్భాల్లో ఆయనకి చాలా అవమానాలు ఎదురైనాయి అంట. ఆయన ఈ భూమి మీద జీవించిన కాలంలో 33.5 సంవత్సరంలో ఎన్నో అవమానాలు ఎదురైనాయి. ఆ ఎదురైన అవమానాలను ఆయన ఏం చేశాడంట? నిర్లక్ష్య పెట్టాడంట. అంటే లక్ష్యం చేస్తే ఏమయ్యేది? ఇప్పుడు అది లక్ష్యం చేసుంటే ఏంటి పరిస్థితి? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేవాడు కాదు. ఈ పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు వారిని తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీదకి పంపిస్తే ఆయన అవమానాలకు ఓర్చాడు కాబట్టి, ఆయన దోషణలకు ఓర్చాడు కాబట్టి తండ్రి తన ముందు ఉంచబడిన ఆనందం కొరకు వెళ్ళగలిగాడు. ఏమి చేయటాన్ని బట్టి? నిర్లక్ష్య పెట్టడాన్ని బట్టి. దేన్ని? ఆయనకి ఎదురైన అవమానాలని. అసలు ఆయనకి ఎదురైన అవమానాలు ఏంటి? నిజంగా అసలు ఆయనకి ఎదురైన అవమానాలు ఉన్నాయా అంటే చూస్తే ఆయన పుట్టుక నుంచి అవమానాలే. అసలు ఆయన ధనవంతుడై ఉండి ఎలా వచ్చాడంట భూమి మీదకి? దారిద్ర్యం, మన దరిద్ర్యాన్ని తీసేసి మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడయ్యాడంట. ఒక ఉన్నత స్థితి నుంచి కిందకి పడిపోతే అది లోకంలో ఎంతో అవమానకరం. ఫస్ట్ ఆయన స్టార్టింగ్ స్థితి నుంచే అవమానకరంగా ఉంటుంది ఆయన పరిస్థితి ఈ భూమి మీదకి వచ్చిన కాడి నుంచి. అలాగే చూస్తే యోహాను సువార్త 7వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదివితే ఆయన యోహాను సువార్త 7వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయాకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోరువాడు ఎవడును తన పని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఇక్కడ చూస్తే యోదయాలో ఆయన్ని చంపుతున్నారని ఆయన గలలేక పారిపోతాడు. గలలేక తన తల్లిదండ్రులు ఉన్న తన సహోదరులు తల్లి అక్కడ ఉన్న స్థలానికి ఆయన గలలేక వస్తే అక్కడ సొంత సహోదరులు తన తర్వాత పుట్టిన సహోదరులు ఏమంటున్నారంటే, నువ్వు ఎక్కడికి వచ్చావేంటి? యోదయాకి వెళ్ళు, అక్కడ చేయి నీ పనులు, నీ శిష్యులు ఎదుటి చేసుకో నీ పనులు. మన భాషలో చెప్పాలంటే ఏమంటావంటే, నీ పక్కన నీ తొట్టి గ్యాంగ్ ఒకటి ఉంటుందిగా, వాళ్ళ ముందు చేసుకో, వాళ్ళు నిన్ను బహిరంగంగా నిన్ను పొగుడుతారు, ఎడకొచ్చావేంటి అని సహోదరులు అవమానపరుస్తున్నారు. చూడండి, ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుంటే అవి చేసి ఈడకొస్తే ప్రాణాపాయ స్థితిలో ఉండి ఈడకొస్తే సహోదరులు అంటున్న మాట, సొంత సహోదరులు అంటున్న మాట ఏంటంటే, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నీ శిష్యులు ఎదుటి చేసుకో, నువ్వు చేసే పనులు యోదయాకి వెళ్ళు, అక్కడ చేసుకో, నువ్వు బహిరంగంగా అంగీకరింపబడాలి కదా, నీ ఘనత కావాలి కదా, నీ గొప్పలు కావాలి కదా అని సహోదరులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదంట. లోకమంతా ఆ రోజు ఎన్నో మేళ్ళు పొందుకున్నారు. వాళ్ళని కాసేపు పక్కన పెడితే సొంత సహోదరులు కూడా ఈయన్ని యాక్సెప్ట్ చేయలే, అవమానపరుస్తున్నారు. ఇక్కడికి వచ్చేది నువ్వు రహస్యంగా జరిగించవుగా, నువ్వు అన్నీ చేసేయన్నీ బహాటంగా చేసి పేరు ప్రఖ్యాతలు కావాలిగా నీకు, నీ శిష్యులు ఎదురు నీకు ఒక గ్యాంగ్ ఉందిగా, ఆడికెళ్ళి వాళ్ళు ఎదురు చేసుకో అని అవమానపరుస్తున్నారు. అది ఇప్పుడు ఆయన లక్ష్య పెట్టుంటే ఏంటి పరిస్థితి? ఇట్లా అన్నారేంటి అని గొడవ పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అసలు ఏమి చేయలే, నా సమయం ఇంకా రాలేదంటాడు కింద చదువుతూ ఉంటే. ఆయన ఏం పట్టించుకోవాలా. అనుకుంటే చాలామంది శాస్త్రులు పరిసయ్యులు అనేక మార్లు ఆయన చిక్కుల్లో పెట్టాలని వచ్చి ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. కైసరుకు పన్ను కొట్టడం న్యాయమా కాదా? ఒక భార్యాభర్తలు ఉన్నారు, భర్త చనిపోయాడు, ఆమెకి తర్వాత ఇలా 7 పెనిమిటిలు ఆమెకు అలా చనిపోతూనున్నారు, ఆమె పెళ్లి చేశారు, తర్వాత పరలోకంలో ఎవరో ఆమెకి భర్తగా ఉంటారు. అసలు ఇలాంటి ఎన్నో క్వశ్చన్లు పెట్టి ఆయన అవమానపరచాలని, ఆయన చిక్కులో పెట్టాలని వస్తారు వాళ్ళు.
అసలు చాలాసార్లు పరిసయ్యులు శాస్త్రులు ఎన్నో మార్లు వచ్చి ఈయన్ని చంపాలని ఎందుకు చూశారంటే ఆయన వాళ్ళకి ఇచ్చిన సమాధానం వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యి ఈయన చంపాలని చూస్తారు. వాళ్ళు ఎన్నిసార్లు అవమాన పెట్టినా, వాళ్ళు ఎన్నిసార్లు ఇరికించాలని చూసినా ఎక్కడ కూడా ఆయన ఓపిక అసలు ఎక్కడ కూడా అవమానంగా ఫీల్ అయ్యి, అయ్యో నన్నేంది ఇలా అంటున్నారు, అసలు వీళ్ళు నన్ను లక్ష్యం చేయట్లా, నన్ను పట్టించుకోవట్లా, నేను వచ్చిన కార్యం ఏంటి, అసలు నేను చేస్తున్న పనులేంటి అని ఎక్కడ అసలు ఆయన తలకెక్కించుకోవాలా. ఆయన ముందుంచబడిన ఆనందం ఏంటంటే, ఇదిగో పాపులను రక్షించడానికి తండ్రి నన్ను పంపించాడు, అనేక కార్యాల కోసం నేను ఈ భూమి మీదకి వచ్చా, నా లక్ష్యం అటువైపు ఉంది. ఆయన లక్ష్యం ఏంటి అసలు భూమి మీదకి వచ్చినప్పుడు? ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? తిమోతి పత్రికలో ఉంటుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని ఉంటుంది. అంటే పాపులను రక్షించడం ఆయన లక్ష్యం ఫస్ట్. అలాంటి పాపులే ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈయన్ని అవమానపరుస్తూ ఉన్న ఆయన అసలు ఏం పట్టించుకోవాలి ఈ భూమి మీద. సరే ఇలా ప్రయాణం అంతా అయిపోయిందంటే, ఆ రోజున్న పరిస్థితుల్లో, ఆ రోజున్న రోమా ప్రభుత్వం సమయంలో అతి అవమానకరమైన చావు ఏంటి అంటే శిలువ మరణం. ఆ శిలువ మరణానికి ఎవరన్నా శిలువ మరణం వేస్తున్నారంటేనే అది అవమానకరమైన చావు అనమాట. అందుకే ఆయన పక్కన ఎవరుంటారు? దొంగలతో ఈయన్ని సిలువ వేస్తారు. అంటే ఆ రోజు సమాజం ఎలా చూసిందంటే ఈయన్ని అలాంటి ఇదిలో చూసింది. ఈయన కూడా ఒక దొంగ, ఈయన కూడా ఒక ప్రభుత్వ వ్యతిరేకి లేదా ఇంకోటి అని అవమానకరంగా చూసింది. అదే ఆయన మరణమే అవమానకరమైన చావు అనుకుంటే, అసలు ఆ పరిస్థితిలో ఆయన ఆ సిలువ వేసే ముందు వాళ్ళు చేసిన చర్యలు చూస్తే మనకు ఆశ్చర్యం అవ్వాల్సిందే. ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం చూసినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఆ సైనికులు ఏం చేస్తున్నారు? వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించి ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయన్ను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. 31వ వచనం కూడా చదవండి. ఆయన్ను అపహసించిన తరువాత ఆయన మీదనున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు తొడిగించి సిలువ వేటకు ఆయన్ని తీసుకొని పోయిరి. సిలువ మరణమే అవమానకరం అంటే, ముందు వీళ్ళు చేసింది ఏంటంటే ముళ్ళ కిరీటం పెట్టి ఒక వస్త్రం తొడిగి, యూదుల రాజా నీకు శుభం, నమస్కారం, రాజు వచ్చావు కదా నమస్కారం అని అవమానించటం. ఇలాంటివి నిజంగా మనం చేస్తూ ఉంటాం కదా. ఎవరికైనా ఏదన్నా అడిగినప్పుడు చెప్తూ ఉంటాం ఇలా, అవును నువ్వు రాజు అయ్యా, నువ్వు గొప్పవాడివయ్యా, నువ్వు నువ్వు సీఎంవు కదా అని అంటూ ఉంటాం చూసారా. అవమానపరచానికి అనే మాటలు ఆ రోజుల్లో రాజు అనేది వీళ్ళకి అర్థం కాల. రాజు వస్తాడు, అభిషిక్తుడు వస్తాడంటే ఆయన రాజ్యం ఈ లోకంది కాదు నాది అని చెప్పినా కూడా వారికి అర్థం కాల. అయినా రాజుని చేయాలని చూస్తారు. ఆ మాటలన్నీ తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే అవమానపరచడానికి ఒక వస్త్రాన్ని అడిగించి, యూదుల రాజా నమస్కారం నీకు అని అవమానపరిచారు. అదేనా అంటే ఉమ్మి వేశారు. అదేనా అంటే ముళ్ళ కిరీటం పెట్టారు. అసలు చూడండి ఎంత ఘోరం. అసలు ఆయన పరిస్థితి ఏ మాత్రం బాగాలేకపోయినా, పట్టించుకునేవాళ్ళు లేకపోయినా, అవన్నీ కాకుండా ఇంకా అవమానపరచటం. అదేనా అనుకుంటే కింద చదివితే ఇంకా 39వ వచనం చదవండి. 39:40. ఆ మార్గమును వెళ్ళుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయన్ని దూషించిరి. ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను దేవుని కుమారుడినయ్యా, నేను దేవుడు పంపిస్తేనే వచ్చాను, తండ్రి నన్ను పంపిస్తేనే వచ్చాను అని చెప్తే ఆ మాటలన్నీ కూడా తీసుకొని, ఇగో ఆయన దేహాన్ని గురించి చెప్పిన మాటను కూడా, దేవాలయాన్ని పడగొట్టి 3 దినంలో కట్టువాడా, నిన్ను నువ్వు కాపాడుకో, అసలు తలలూచుచు అంట. చూడండి, ఆ దారిని పోయేవాళ్ళు చూసి తలలూచుచు, ఆయన ఏం అన్యాయం చేశాడండి వాళ్ళకి తలలూచుచు. అసలు అంత ఇది చేయాల్సిన అవసరం ఏంది? అంత అవమానపరచాల్సిన అవసరం ఏముంది? సరే అవమానపరిచాడు, ఆయన ఎక్కడైనా దాన్ని అవమానంగా తీసుకున్నాడా? తండ్రి తన కొరకు ఏ ఆనందం, తండ్రి పనిలో ఏ ఆనందం ఉందో, ఏ పాపులు ఇంకా గొప్ప మాట ఏం పలికాడు సిలువలో, అయ్యా వీరేం చేయుచున్నారో
వీరెరుగురు అని చెప్పాడండి. అసలు ఏ మాత్రం కూడా ఆయన అవమానకరంగా ఎక్కడ అవమానం చేయలేదంటే భయంకరంగా చేశారు అవమానం. అసలు ఏం అన్యాయం చేశాడు? ఎవరు పుట్టైనా కొట్టాడా? ఎవరి డబ్బులైనా తీసుకున్నాడా? ఎవరినైనా మాటలు అన్నాడా? ఎవరినైనా దూషించాడా? ఎవరిదైనా ఆశించాడా? ఆయన ఎక్కడైనా ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇచ్చాడు, ఆకలి కొన్న వారికి ఆకలి తీర్చారు. ఆ రోగంలో ఘోరమైన కుష్టివ్యాధి, అసలు మాటలు, మోగ, చెవి, ఇలా ఎన్నో పరిస్థితుల్లో వారి జీవితం బాగాపోతే వారి జీవితాలు కడితే అలాంటివి చూసి కూడా వీళ్ళు ఏం చేశారంట, దారిని పోయేవాళ్ళు వచ్చి తలలు ఉచ్చుచు, గొప్పవాడివి కదా నువ్వు, దేవాలయాన్ని పడగొట్టి లేపుతా అన్నావుగా, ఇప్పుడు లేపు అంటున్నారు సిలువ మీద ఉంటే. అసలు అంత అవమానాన్ని ఎందుకు భరించాడంటే అదిగో ఆయన ముందుంచబడిన ఇక్కడ చూస్తే మనకు ఒక లోకంలో కూడా ఒక మాట గుర్తురావచ్చు. చాలామంది గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళని మనం కదిలిస్తే, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు లేదా గొప్ప సెలబ్రిటీస్ అయిన వాళ్ళు ఇప్పుడు గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళని వెళ్ళి కదిలిస్తే, ఒక ఇంటర్వ్యూలా చేస్తే, మీరు ఈ స్థితికి ఎదగటానికి కారణం ఏంటండి అంటే, అయ్యో మీరు ఇలా చూస్తున్నారు కానీ నా ప్రారంభ స్థితి చూస్తే ఎన్నో అవమానకరమైన పరిస్థితులు కూడా నేను వచ్చానండి, ఎన్నో చేతకరింపులు, ఎన్నో ఘోరమైన అవమానాలు నాకు జరిగినప్పటికీ వాటిని అన్నింటినీ దిగమింగుకొని ఆ కష్టాన్ని కోర్చాను కాబట్టి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నానని లోకంలో చాలామంది చెప్తారు. చాలామంది మేము ఎన్నో అవమానాలని లక్ష్య పెట్టలేదు, నిర్లక్ష్య పెట్టాం కాబట్టి ఇలా ఉన్నామని లోకంలో చాలామంది చెప్తారు. చెప్పరా? గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళని అడగండి, అయ్యో మేము ఈరోజు ఇల్లు కట్టుకున్నాం కానివ్వండి, అద్దీంట్లో ఉన్నప్పుడు ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలో మేము అవన్నీ భరించామండి. ఈరోజు ఏదో ఒక సొంత ఇల్లు కొనుక్కున్నాం, ఈ స్థితికి చేరామంటే ఎన్నో అవమానాలకు వచ్చామండి అని చాలామంది చెప్తారుగా లోకంలో. ప్రభువారైనా లోకంలో కూడా కనపడుతుందిగా. కానీ వచ్చిన వాక్యం ఏమంటుందంటే, మీరు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం లాభం అంటుంది. మీరు ఈ లోకంలో ఏదో సంపాదించుకోవడానికి అవమానాన్ని ఓర్చాను, అన్నీ సహించాను, ఈ లోకంలో గొప్ప స్థితికి వెళ్ళటానికి, ధనాన్ని సంపాదించుకోవడానికి, పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవడానికి నేను అవమానాన్ని ఓర్చుకున్నానండి అని అన్నారు. బాగానే ఉంది. ఆ సంపాదించుకున్న దాన్ని బట్టి మీకు వచ్చిన లాభం ఏంటి? 10 బిల్డింగులు సంపాదించుకున్నారు అవమానాన్ని కోర్చి, మీరు చనిపోయిన తర్వాత అవి మనతో వస్తాయా? అందుకే అంది ఆ మాట, మీరు సర్వలోకాన్ని సంపాదించుకొని వాడు తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం లాభమని. లోకంలో వాటి కోసం నేను అవమానం పడ్డా, వాటిని ఓర్చుకున్నా, ఈరోజు గొప్ప స్థితిలో ఉన్నా, అది ఈ లోకం మటుకే. ఈ లోకం మటుకు ఆయన అవమానాన్ని ఓర్చుకోవాలా. పరలోకం మనందరినీ చేర్చడానికి ఆయన ముందుంచబడిన తండ్రి కుడిపాసన్న ఆయన ఆసీనుడై ఉండాలి, పునరుద్ధానుడై లెగవాలి, తిరగాలి, 40 రోజులు వెళ్ళాలి, తర్వాత తండ్రి కుడిపాసన్న ఆసీనుడు అవ్వాలి. ఇలాంటి స్థితి ఉంది. ఆ స్థితిని ఆయన ఇక్కడున్నప్పుడే, భూమి మీద ఉన్నప్పుడే ఆనందాన్ని ఆయన తలపోసుకుంటూ, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని దోషణలు వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా ఏమాత్రం లక్ష్య పెట్టల. నిర్లక్ష్య వైఖరి దేనికి ఉందంటే ఆయనకి దీని మీద ఉంది. అవమానమా రాని, అవమానపరచండి అనుకున్నాడే కానీ ఎక్కడ కూడా అవమానంగా ఫీల్ అవ్వలేదు ఆయన. అలాగే పౌలు గారిని ఆయన్ని క్రీస్తును పోలి నేను నడుచుకున్న ప్రకారం అని, లేదా ఆయన చెప్తాడు కదా, క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నానని. పౌలు గారు కూడా ఆయన జీవితంలో కూడా చూస్తే, క్రీస్తుని ధరించుకున్న ఆయన జీవితం కూడా చూస్తే, అపోస్తుల కార్యము లుస్త్రా అనే ప్రాంతంలో ఆయన వాక్యం ప్రకటిస్తాడండి. అబ్బో అసలు వాళ్ళందరూ వచ్చి వీళ్ళే దేవతలు దిగొచ్చారా అనుకొని అంత ఆశ్చర్యపోతారు. అపోస్తుల కార్యం 14వ అధ్యాయము అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 19వ వచనం. అంతకుముందు లుస్త్రలో బలహీన పాదములు గల వాడిని స్వస్థపరిస్తే పౌలు గారికి, బర్నబా గారిని దేవతలుగా భావించి దండలు వేసి వీళ్ళని ఎత్తేస్తారు, హైలైట్ చేస్తారు, దేవుని స్థానాన్ని ఇచ్చేస్తారు. అయ్యయ్యో మేము మీలాంటి మనుషులమే అని వాళ్ళకి చెప్పి చక్కగా పక్కకు వచ్చేసిన తర్వాత 19వ వచనం చూడండి. అంతియొక్కయ నుండి, ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిననుకొని పట్టణము వెలుపలకు అతన్ని ఈడ్చిరి. ఇక్కడ చూడండి, ఆయన ఏం చేశాడంటే వాక్యం ప్రకటించాడు, కాళ్ళు లేనివాడికి కాళ్ళు ఇచ్చాడు. అబ్బా దేవుడే, దేవతలే ఇగో ఈ మనుషుల రూపంగా వచ్చారని పొగిడారు. వాళ్ళు ఏమి ఎక్కించుకోవాలని, అయ్యా మేము కూడా మీలాంటి మనుషులే అన్నాం. వచ్చేసింది అక్కడ వీళ్ళ మీద కచ్చి వచ్చేసింది. ఈకోనియా పట్టణస్థులు, అంతియొక్క వాళ్ళు, వాళ్ళందరూ వచ్చేసి లుస్త్రకు వచ్చేసి ఇదిగో వాళ్ళందరినీ ఏకం చేసి వీళ్ళ మీద రాళ్ళు రువ్వి
చచ్చిపోయాడు అనుకొని ఈడ్చారంట. నిజంగా ఈ లోకంలో కూడా చూసుకుంటే మనల్ని అలా చేస్తే నీ న్యాయంగా ఉండి మనం చక్కగా ఒక న్యాయమైన యథార్థమైన జీవితం జీవిస్తూ ఉండి మనల్ని కొట్టారనుకోండి, మళ్ళీ ఆడికి వెళ్ళటానికి అవమానంగా భావిస్తామా? అబ్బా సత్కారంగా తీసుకుంటామా దాన్ని? ఇగో ఈ చర్చిలోనే నీ సాక్ష్యం బాగుంది, ఈడ నిలబెట్టి చర్చిలో ఉన్న సభ్యులందరూ నిన్ను చితగ్గొట్టారు, రేపు మళ్ళా వెళ్ళి వచ్చే ఆదివారం చర్చికి రావడానికి మనం తల ఎత్తుకొని వస్తామా? నువ్వేం చేయలే చర్చిలో, కానీ నిన్ను కొట్టారు, వస్తామా మళ్ళీ తల ఎత్తుకొని? అంతమంది నన్ను కొట్టారని అవమానంగా ఫీల్ అవుతాం కదా. ఆయన అది చేస్తే అలా కొడితే ఆయన చూడండి, అసలు 21 వచ్చిన చూడండి, వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత మళ్ళా వచ్చాడండి లుస్త్రకి, ఈకోనియాకును అంతియొక్కకును తిరిగి వచ్చి, అక్కడ చూడండి ఎంత గొప్పగా రాశాడు, పరిశుద్ధాత్ముడు రాపించాడు. లుస్త్రలో కొట్టారు ఆయన్ని, దానికి ఏకీభవించింది ఎవరంటే అంతియొక్క ప్రజలు, ఈకోనియా ప్రజలు. మళ్ళా ఆ పట్టణాలకు తిరిగి వెళ్ళి అంట, అసలు చూడండి, శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. చూడండి, ఎక్కడ కొట్టాడు అక్కడ, అయ్యో నన్ను అవమానపరిచారుగా, ఆ పట్టణానికి మళ్ళీ నేను ఎందుకు వెళ్ళాలి, ఇంకో పట్టణానికి వెళ్దాం అని అనుకోలే. ఎక్కడైతే అవమానం ఎదురైందో మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ ప్రకటించాడు, అయ్యా ఇలాంటి శ్రమలు వస్తూ ఉంటాయి, ఇలాంటి శ్రమలు అనుభవించే మనం పరలోకంలో ప్రవేశించాలయ్యా, ఈ చిన్న చిన్న శ్రమలే కదా అనే శిష్యులని దృఢపరిచాడంట, బలపరిచాడంట. అదే మనల్ని అలా చేస్తే అసలు ఓర్చుకోగలమండి? అసలు తట్టుకోలేం. కానీ ఎందుకంటే తట్టుకోలేకపోతున్నాం అంటే కారణం ఏంటంటే వాక్యానికి పెద్దపీట వేయకపోవటం మన జీవితాల్లో. అది వేస్తే ఇలాగే ఉంటాం. వాక్యం చూడండి, క్రీస్తు వారిని చూస్తే అలాగే ఉన్నారు, పౌలు గారిని చూస్తే అలాగే ఉన్నాడు. కొట్టించాడికి వెళ్ళి మళ్ళీ అక్కడ వాక్యం ప్రకటించడం అయిందండి. ఆ ప్రజలు వచ్చి కొడితే మళ్ళీ ఈకోనియాకి, మళ్ళీ అంతియొక్కకి, మళ్ళీ లుస్త్రకి వెళ్ళి వాక్యం ప్రకటించాడంట. ఆడికి వెళ్ళినప్పుడు అంటారు గారే, ఈయన మన చావు కొట్టిన వీడికి సిగ్గులేదేంద్రా అని అనుకునే వాళ్ళు ఉంటారుగా. అసలు ఆయన ఏం పట్టించుకోవాలి, వాళ్ళు అనుకునే వాళ్ళు అనుకుంటానే ఉంటారు. అసలు ఆయన చూడండి వాళ్ళ బ్రతుకులు. ఫిలిప్పీ పత్రిక చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటికే వేగిరపడుచున్నాను. మరిచి అన్న చాట ఫుట్నోట్లో ఏముందో చూడండి, లక్ష్య పెట్టక. వెనుకున్నవి ఏవైనా అవమానాల, గొప్పల, ఘనతల, దూషణల ఏవైనా వేసుకోండి, ఏం చేయలేదంట ఆయన. లక్ష్య పెట్టక అంటే ఏమొచ్చింది అక్కడ? నిర్లక్ష్యం. నాకు నా వెనకాల ఏదైతే ఉందో అవన్నీ నాకు ముందుంది టాస్క్, నాకు ముందుంది ప్రయాణం, నాకు ముందుంది ఆనందం, నేను ముందున్న వాటికే వెళ్తా. నాకు ఏం జరిగినా నా వెనకాల అవసరాలు అయిపోయింది, ఏదో అయిపోయింది. అది అవమానమా, అది ఘనత, అది నన్ను హింసించారా, ఏదైనా సరే అది మరిచిపోయా, అయిపోయింది. అది లక్ష్య పెట్టక ముందున్న వాటికి వెళ్తా, ముందున్న వాటి కోసం వెళ్తాం. అసలు చూడండి, పౌలు గారు ఎంత గొప్పగా చెప్తున్నాడు. ఎన్ని అవమానాలు చేసినా ఆయన జీవితంలో జరిగిన అవమానాలు అన్నీ కాదు కదా. అసలు మనం అపోస్తలుల గారిని చూస్తూ ఉంటే సహోదరుల వల్ల ఆపద, సొంత జనాంగం వల్ల ఆపద, అన్ని జనుల్లో ఆపద, మళ్ళీ ప్రయాణాల్లో ఆపద. చూడండి అసలు ఇన్ని ఆపదల్లో కూడా ఆయన ఏమి లక్ష్య పెట్టలా. నాకు ముందుంది. మనం కూడా ఒక ప్రయాణం చేయాలంటే చూడండి, తెనాలి నుంచి మేము ఉప్పలపాడు రావాలి. ఒక మార్గాన్ని మనం చూసుకుంటే అది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్, గమ్యస్థానం ఇది, నా గురి ఇది. మార్గం మధ్యలో ఎన్నో గొంతలు, స్పీడ్ బ్రేకర్సు ఎన్నో ఉంటాయి, ఎత్తులు పల్లాలు ఉంటాయి. వాటి దగ్గర ఎత్తు వచ్చింది కదా అని, లేదా గొంత వచ్చింది కదా అని అక్కడ ఆపేసి జీవితాన్ని అక్కడితో కూర్చొని నెత్తి మీద గొడ్డేసుకుని కూర్చోంగా వచ్చింది. నా మార్గాన్ని కొంచెం మటుకైనా స్లో చేసిద్దా, చేయదా? అది ఇక్కడికి 30 నిమిషాల్లో వచ్చేవాడిని 29 నిమిషాలైనా చేసిద్ది, అది 31 నిమిషమైనా చేసిద్ది. 1 నిమిషాన్ని లేట్ చేసిద్ది, కానీ గమ్యస్థానాన్ని చేర్చకుండా అయితే చేయదుగా గొంత. నన్ను ఒక రోడ్ని ఎలా దాటేసి వెళ్ళిపోతున్నామో, మన ముందుంచబడిన ఆనందం ఏది? పరలోకం. ఈ పరలోక అనే గురి వైపు మనం వెళ్తున్నప్పుడు, గమ్యం వైపు మనం వెళ్తున్నప్పుడు అవమానం, శ్రమ, దూషణలు ఎన్నో వస్తాయి మన జీవితంలోకి. అవి దాటి వెళ్ళిపోవాలంతే. అది వచ్చింది కదా అని గొడ్డేసుకొని కూర్చోకూడదు. స్పీడ్ బ్రేకర్ వచ్చింది, బండి స్లో చేస్తాం, దించుతాం, అవుతాం, వెళ్ళిపోతాం. మళ్ళీ అక్కడ అయ్యో ఇంకా ఇక్కడితో అయిపోయింది అనుకుంటామా? అనుకోంగా
కానీ భక్తి జీవితంలో చాలామంది ఇలాగే అనుకుంటారు. చాలామంది సంఘం మానేస్తారు మామూలుగా. ఎందుకు మానేస్తారు? ఏదో ఎదురైంది, ఏదో అవమానం, ఏదో ఎవరో నన్ను పట్టించుకోలేదని సంఘం మానేస్తారు. అంటే అవమానం ఎదురవగానే గమ్యస్థానాన్ని మార్చేసుకుంటున్నాం మనం. ఎందుకు మార్చుకోవాలి? అసలు ఎందుకు మారాలి? అసలు మనకు వాళ్ళకి ఎదురైన శ్రమలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ ఎదురైనాయి అంటే ఏమి ఎదురవులా. నిజంగా అండి, ఆయన పేతురు గారు కూడా అంటారుగా, క్షణకాలం వాటికే ఇవన్నీ శ్రమలు ఇవన్నీ ఎంతకాలం అంట? క్షణకాలం ఉంటాయంట. చులకని శ్రమలు క్షణకాలం అండి ఇవన్నీ. మన ఆయుష్ ఇప్పుడు దాకా మనం గతించిన జీవితం ఒక్కసారి ఆలోచించుకుంటే, అరే చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా క్షణంలో అయిపోయినట్టు అనిపిస్తుంది చూడండి. ఇంక ముందుంది కూడా అంతే, క్షణకాలమే ఉంది. దీనికోసం చూడండి, యేసుక్రీస్తు వారు దాన్ని లక్ష్య పెట్టక నిర్లక్ష్యం పెట్టి, ఆయన ఎలా అయితే తండ్రి కుడిపాసున్న ఆసీనుడై దాన్ని అధిరోహించాడో, పౌలు గారు ఏమంటాడు ఈ భూమి మీద ఉన్నప్పుడే, ఇదిగో మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని ఏం ఎదురు చూస్తుందంటాడు నా కోసం? నీతి కిరీటం ఎదురు చూస్తుందంటాడు. చూడండి, వాళ్ళు నిర్లక్ష్యం దేని పట్ల వ్యవహరించారంటే, వాళ్ళ గమ్యస్థానానికి అడ్డం వచ్చే వాటి పట్ల నిర్లక్ష్యం వైఖరి, వాళ్ళ గమ్యస్థానానికి చేరేదాని పట్ల లక్ష్యం కలిగి ఉన్నారు. మనం చూస్తే ఈ భూమి మీద మన బ్రతుకులు చూస్తే, నిజంగా ఆలోచిస్తే బైబిల్ చదవటానికి నిర్లక్ష్యంగా ఉంటాం. బైబిల్ చదవటానికి నిర్లక్ష్యం, మందిరానికి వచ్చే విషయంలో నిర్లక్ష్యం, ఆత్మీయ జీవితంలో ప్రార్థనా జీవితంలో నిర్లక్ష్యం, సువార్త కూడికలంటే నిర్లక్ష్యం, ఎన్నో ఆత్మీయంగా నిర్లక్ష్య వైఖరి చాలా ఎక్కువగా కనపడుద్ది మనలో నిజంగా చూస్తే. కానీ అది మనకి మంచిదిగా, దాని పట్ల లక్ష్యం ఉండి మనకి దానికి అడ్డొస్తున్న వాటి పట్ల నిర్లక్ష్యం ఉండాలి. ఈ లక్ష్యాన్ని ఛేదించాలంటే మనకి వీటికి అడ్డుపడుతున్న వాటి పట్ల నిర్లక్ష్య వైఖరి ఉండాలి. కానీ మనకు రివర్స్, అవునా కాదా? ఏదైతే మనం దేవుళ్ళో ఎదగటానికి ఉపయోగపడితే వాటిని నిర్లక్ష్య పెడుతున్నాం. మన సెమినార్ జరుగుతున్నప్పుడు దైవజనులు వేసిన క్వశ్చన్ ఏంటంటే, అసలు రోజు ఒక వచనమైనా బైబిల్ చదువుతున్నారా? చేతులు ఎత్తండి. ఒక అధ్యాయమైనా చదువుతున్నారా అని చేతులు ఎత్తండి అంటే చేతులు లెగవల, నాది కూడా లెగవల. అంటే పరిస్థితి ఎలా ఉందంటే, మంచి వాటి కోసమేమో నిర్లక్ష్య వైఖరి ఉంది, ఈ లోకంలో వాటి కోసమేమో మనకి లక్ష్యం ఉంటుంది. అది మనకు ఉపయోగకరం కాదు. లోకంలో చాలామంది నిర్లక్ష్య వైఖరి కలిగి తన అవమానాలని ఓర్చుకొని లోకాన్ని సంపాదించుకుంటున్నారు. వాళ్ళకి మరణించిన తర్వాత ఏం ఉండదు, వ్యర్థంగా. ఎంతోమంది గొప్ప గొప్ప వారే పెద్ద అసలు ఇప్పుడిప్పుడు కోట్లు సంపాదించేవాళ్ళు కూడా సంపాదించిన తర్వాత ఎందుకు సంపాదిస్తున్నాం వాళ్ళకి అర్థం తెలియట్లా. ఎందుకు సంపాదిస్తున్నాం, ఎందుకు చనిపోతున్నాం అనే దానికి ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరకట్లా వాళ్ళకి. కోట్లు సంపాదిస్తున్నారు కానీ జీవితం అర్థవంతంగా ఉండట్లా. కానీ దేవుడు మనకి అర్థవంతమైన జీవితాన్ని ఇచ్చాడు. ఇగో చనిపోతే ఇది బ్రతుకు, చనిపోతే ఇది జీవితం, ఇగో మీకోసం నిత్య జీవం ఎదురు చూస్తుంది అని తన కుమారుని పంపిస్తే ఆయన ఎన్ని అవమానాలు కోర్చాడు, ఎన్ని శ్రమలకు ఓర్చాడు. చూడండి, మనం కూడా మన జీవితాల్లో ఇగో ప్రయాణం, మన ముందుంచబడిన పందెం రంగం ఏది? పరలోకం చేరటమే మన పందెపు రంగం. ఇందులో చిన్న ప్రయాణంలో అవమానాలు ఏయో ఎదురవుతాయి, కానీ దాన్ని నెత్తికెక్కించుకోకూడదు, దాన్ని నిర్లక్ష్య పెట్టాలి. మనల్ని పరలోకం చేర్చే మార్గం వైపు మన లక్ష్యం ఉంచాలి. ఆ లక్ష్యం చేరాలంటే వీటి పట్ల నిర్లక్ష్యం వైఖరి ఉండాలి మనకి. మన ఆత్మీయ జీవితం పట్ల కాదు నిర్లక్ష్యం మనకు ఉండాల్సింది. ఇప్పుడు దైవజనులే చూసుకోండి, ఆరోగ్యాన్ని నిర్లక్ష్య పెడతాడు. దేన్ని లక్ష్య పెడతాడు? సువార్త పని. చూడండి, ఎక్కడైనా వెళ్ళిపోదాం చేద్దాం అంటాడు. కానీ ఏం వెళ్తాంలే, ఇవాళ ఒంట్లో బాగాలేదు, ఇవాళ ఏదో పని ఉందని అంటాడా? సాక్ష్యం, సంపాదించుకున్న సాక్ష్యం మన కళ్ళ ఎదుట, అవునా కాదా? మనం కూడా అలాగే దేవుడి పనులంటే లక్ష్యం ఉంచుదాం, లోక పనులంటే కొంచెం నిర్లక్ష్య పెడితేనే ఈ పనుల్లో మనం ముందు కొనసాగలం. మనకు మాదిరి ఉన్నాడు కదా, 12 ఎబ్రీ పత్రిక, అది చదువుకొని ముగించుకుందాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. 2వ వచనం ఇందా చదివాం కాబట్టి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగక ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మనకి ఏయో వచ్చినప్పుడు ఎవరిని తలంచుకోవాలి? యేసుక్రీస్తు వారిని తలంచుకోండి. ఒక్కసారి తలపోసుకోండి. నాకు ఇల్లు లేదు అనుకున్నప్పుడు యేసుక్రీస్తు వారిని తలంచుకోండి. ఏమనిపించింది? నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుగా ఏం లేదన్నాడు, స్థలం లేదన్నాడు. ఆయనకి అవమానాలు లేవా? ఇగో లోకం మిమ్మల్ని ద్వేషించినప్పుడు ఏం పడద్దు అన్నాడు, ఆశ్చర్యపడమాకండి, నన్నే ద్వేషించింది అన్నాడు. పాపాత్ములు మనం, ఆయన పరిశుద్ధుడు, ఆయనే ద్వేషించింది ఈ లోకం. మనల్ని ద్వేషించడం ఒక విషయమా?
ఏదొచ్చినా సరే, ఏ కష్టం వచ్చినా, ఏ అవమానం వచ్చినా, ఏదొచ్చినా సరే ఎవరిని తలంచుకోవాలి మనం? క్రీస్తు వారిని తలంచుకుంటే ప్రతి దానికి ఆన్సర్ ఉంటుంది మనకి. అసలు ఆయన దగ్గర ఆన్సర్ లేని క్వశ్చనే ఉండదు. ఏది కష్టం సుఖం ఏదొచ్చినా ఆయన దగ్గరికి వెళ్తే ఆహా ఆయన 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 దాటేశాడుగా, అందుకే ఉంటుంది ఆయన మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ అన్ని విషయంలో మన వల్లే శోధించబడి అని అని వచ్చిన ఉంటుంది కదా. అన్ని విషయాలు ఆయన శోధింపబడ్డాడు, జయించాడు. అలాగే మనం కూడా లేదు, కొంతమంది ఉంటారు అసలు నన్ను ఎవడో అవమానించట్లేదు, నాకు అసలు ఏమీ లేదండి, నేను మామూలుగానే చర్చికి వస్తానా వెళ్తానా అనే జనాంగం కూడా ఉంటారు ఇటుకి అటుకి మధ్యలో. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రకటన గ్రంథంలోకి వచ్చిన ఉంటుంది ఏమని, జీవించుచున్నారన్న మాట మటుకే ఉండదు కానీ మీరు మృతులే అని ఉంటుంది. అలాంటి స్థితి ఏంటంటే మృత్యులో ఉంది. ఆ జీవితం ఏంటంటే ఆత్మీయ మరణపు స్థితిలో ఉన్నట్టే. ఎందుకంటే దేవునిలో ఎదుగుతున్నప్పుడు, ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటే ఏమన్నాడు, ఈ లోకంలో మీకు చక్కగా ఏముండవు అన్నాడా, శ్రమలు ఉంటాయి అన్నాడా? ఆయన నమ్ముకుంటే శ్రమలు ఉంటాయి అన్నాడు. శ్రమలు రావట్లేదు, నేను బాగా అసలు చక్కగా ఉన్నానండి అంటే ఒకసారి ఆలోచించుకోవాలి, పరీక్షించుకోవాల్సింది కంపల్సరీ. ఎందుకంటే శ్రమలు వస్తాయని చెప్పాడు. శ్రమలు రావట్లేదంటే పట్టి పట్టినట్టు ఉంటున్నాం. దేవుని పని అంటే, దేవుని మందిరం అంటే, సహోదరులు అంటే, సంఘం అంటే, దైవజనులు అంటే, దేవుడు అంటే పట్టి పట్టనట్టు ఉంటున్నాం కాబట్టి మనకి శ్రమలు ఏం రావట్లా, అవమానాలు ఏం రావట్లా. మనం దేవుళ్ళు ఎదుగుతున్నామంటే ఇవి వస్తాయి, కానీ వాటిని ఏం చేయాలి, నిర్లక్ష్య పెట్టాలి. ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, మరి మీరు జీవించుచున్నారన్న మాట మటుకే ఉంది కానీ మీరు మృతులే అన్నట్టు. మాకు అసలు ఏ అవమానాలు రావట్లా, ఏ తిరస్కారాలు రావట్లా, చక్కగా మా స్థితి వెళ్ళిపోతుందంటే ఒకసారి ఆలోచించుకోవాలి మనం. ఇవన్నీ కూడా ఆయన తలపోసుకుంటూ, ఆయన శరీర రక్త మాంసంలోకి ప్రవేశిస్తున్నాం కాబట్టి ఆయన తలపోసుకుంటూ మన జీవితాల్లో ఎన్నో అవమానకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని లక్ష్య పెట్టి ఎన్నిసార్లు పడిపోయామో ఒకసారి పరీక్ష చేసుకొని ప్రభువారి వలె లక్ష్యాన్ని చేరుకొనుటకు ఈ లోకంలో వచ్చే చిన్న చిన్న అవమానాలు ఏ అయినా సరే వాటిని నిర్లక్ష్య పెట్టి మన లక్ష్యం వైపు ప్రయాణం చేయాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకము, కనికరము, కృప, జాలి, దయ కలిగిన మా కన్న తండ్రి, మీకు ఎంతగానో యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాము తండ్రి. మీ ఆత్మ సహాయించి మీరు నేర్పించే మాటలు గొప్పవి తండ్రి. మా బ్రతుకులు కట్టే మాటలు మీవి. మీ కుమారుడు ఈ భూమి మీదకి నాయన తండ్రి వచ్చి 33.5 సంవత్సరాలు ఒక మనిషి ఎలా జీవించాలో ఆ మనిషిని ఆయన తండ్రి మనిషిగా వచ్చి మా కొరకు జీవించి మాకు మాదిరిగా ఉండి ఆయన తండ్రి అనేక విషయాలు మాకు నేర్పించాడు. అవి గ్రంథస్థం చేసి ఇప్పుడు మేము నేర్చుకుంటున్నా కూడా తండ్రి మా బ్రతుకులు మారుస్తున్నాయి. అందుని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇంత గొప్ప ప్రభువును కలిగిన మేము ఆయన ఎదురైన జీవితంలో నాయన తండ్రి అవమానకరమైన మాటల్ని, దూషణకరమైన మాటల్ని ఆయన లక్ష్య పెట్టక లక్ష్యం వైపు నాయన తండ్రి ఆయన ఎలా పరుగులెత్తాడో, తన ఎదుటుంచబడిన ఆనందం కొరకే అనగా నాయన తండ్రి మీ కుడిపార్శ్వం నాశనుడే ఉండకు ఎలా నాయన తండ్రి ఆయన త్వరపడి నాయన తండ్రి మీ పనుల పట్ల లక్ష్యం కలిగి ఉన్నాడు. మేము కూడా నాయన తండ్రి అటు రీతిగా మీ పనుల ఎడల లక్ష్యం కలిగి లోకం పట్ల నిర్లక్ష్య వైఖరి కలిగి ఈ లోకంలో ఎదురైన శ్రమలను, అవమానకరమైన సంఘటనలను నాయన తండ్రి మేము నిర్లక్ష్య పెట్టి గురివైపోయి నాయన తండ్రి మేము అందరం పరుగులు ఎత్తే విధంగా ఉండటానికి సహాయాన్ని అనుగ్రహించమని ఇప్పుడు దాకా నాయన తండ్రి అనేక మార్లు మా ప్రయాణాన్ని నాయన తండ్రి ఆపివేసి వాటి పట్ల నాయన తండ్రి లక్ష్యం పెట్టుంటే మమ్మల్ని క్షమించండి, మన్నించండి. అనేక విషయాల్లో మేము నాయన తండ్రి దైవ కార్యక్రమం ముందుగా ఉండటానికి ప్రతి ఒక్కరిని నాయన తండ్రి ప్రేరేపించమని వేడుకొంచు. ఇగో తండ్రి నా తర్వాత మాట్లాడిన దైవసేవకుని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ద్వారా ఇంకా మా బ్రతుకులకు కావాల్సిన మాటలు నాయన తండ్రి మాకు అనుగ్రహించి మేమందరం నాయన తండ్రి ప్రేమ కలిగి అందరం సహోదరులను ఐక్యత కలిగి ఎదిగి మీలో వర్ధిల్లటానికి ప్రతి ఒక్కరికి కృపను సహాయం అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఓపికగా విన్న మీ అందరికీ అలాగే దైవజనులకి క్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలండి.